ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ తొలి రోజు భోగి మంటలతో పల్లెల్లో వెలుగులు విరాజిల్లుతున్నాయి. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు నిర్వహించారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఓ బోగస్ అని వాటి పత్రులను భోగి మంటల్లో తగలబెట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలంటున్న చింతమనేనితో దుగ్గిరాల నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంట కూడా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జరుగుతుంటే ఈ భోగి మంటలు అనేది అన్ని వాడవాడలో కూడా భోగి మంటలు వేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భోగి కార్యక్రమం స్టార్ట్ అయింది. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటున్నారు, ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా మరి ఈరోజు భోగి పండుగ జరుపుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తారతమ్యం లేకోకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ పాలు పంచుకుంటున్నటువంటి పండుగే భోగి. ఆ భోగిని శాశ్వతంగా భోగిగాలను జరుపుకుంటాం. గతంలో వైసీపీ చేసిన ఏదైతే చట్టాలు కానీ వాళ్ళ పరిపాలన సంబంధించి అన్ని ప్రతులు కూడా భోగి మంటలు తగలబెట్టారు. ఈ భోగి మంటలు ప్రత్యేకత ఏంటి? కూటమి పరిపాలన ఎలా ఉంది? భోగి మంటలు తగలబెట్టామంటే భోగి మంటలు వేసి పనికి మళ్ళీ చలిగాసుకుంటా ఉంటారు. అట్లాగే వాళ్ళ కాగితాలన్నింటినీ కూడా దాంట్లో వేసేవాడు. ఇప్పుడు కూడా కోటి సంతకాల కాగితం కూడా దొంగ కోటి సంతకాల కాగితం కూడా దీంట్లో వేస్తాం. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, అంత సక్సెస్. ఇలా చూసుకుంటే సంక్రాంతి లోగిళ్లలో భోగి మంటలు ప్రతి చోట కూడా భోగి మంటలు విరాజిల్లుతున్నాయి. అందరూ కూడా వాడవాడల వీధులు కూడా భోగి మంటలు వేసుకుంటూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ కూడా వైఎస్ఆర్సీపీ చేపట్టిన దొంగ కోటి సంతకాల సేకరణకు సంబంధించి ప్రతులను కూడా ఇక్కడ భోగి మంటలు వేసి తగలబెట్టాలని కూడా చెప్తున్నారు. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి పల్లెల్లో కూడా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారంటూ కూడా అందరూ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. దెందులూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ తో రాంబాబు, 19 టీవీ. విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న